కవితాలోకంలో అత్యద్భుతమైనటువంటి వీరత్వాన్ని ప్రదర్శించినటువంటి వాళ్ళు, శృతిధరౌ వేదాంగాల్ని పఠించినటువంటి వాళ్ళు, చాలా ఇష్టమైనటువంటి వాళ్ళు, కులశేఖరులకు ఇష్టమైనటువంటి వాళ్ళు. ఆ మిత్రులని ఇక్కడ స్మరిస్తూ ఉన్నారు. వారెవరయ్యా అంటే ద్విజన్మ వర పద్మ శరావభూతాం, ద్విజన్ముడు అనేటటువంటి ఆయన, ఆ తర్వాత ద్విజన్మ వరపద్మ శరావభూతాన్, వరపద్మశరుడు అనేటటువంటి మరొక ఆయన. ఇలా ఇద్దరిని కూడా స్మరిస్తూ ఎలాంటి వారు ఈ కులశేఖరులు అంటే తేనాంబుజాక్ష చరణాంబుజ షట్పదేన, ఎట్లాగైతే పద్మాన్ని ఆశ్రయించి ఒక తుమ్మెద ఉంటుందో, తుమ్మెద ఎందుకు ఆశ్రయిస్తుందండి? అమృతాన్ని సేవించడం కోసం ఆ పద్మాన్ని ఆశ్రయిస్తుంది. అట్లాగే స్వామి యొక్క చరణాంబుజాలు అనేటటువంటి ఆ పాద పద్మముల యందు ఆశ్రయించి ఉన్నటువంటి షట్పదుడు తుమ్మెద. ఆ తుమ్మెద ఎవరయ్యా అంటే రాజ్ఞాకృతాకృతిరియం. ఈ కులశేఖర ఆళ్వార్లు అనేటటువంటి రాజుగారు దీనిని, ఈ శ్లోకాలని మనకి అందించారు అని ఇక్కడ చెబుతూ ఉన్నారు. పద్మాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి తుమ్మెద వోలే ఆ స్వామి యొక్క పాద పద్మములని ఆశ్రయించినటువంటి కులశేఖరులు. ఎంత అద్భుతమైనటువంటి భావనండి. ఇక్కడ వారి మిత్రులని స్మరించడంతో పాటు ఇంకొక అర్థాన్ని ఇస్తూ ఉన్నారు భాష్యకారులు. ఇక్కడ ద్విజన్మవరుడు, పద్మశరాభవుడు అనేటటువంటి ఇద్దరిని స్మరిస్తూ, ద్విజన్ముడు అంటే వాల్మీకి ద్విజన్ముడు అనేటటువంటి పేరు ఉందండి. ఎందుకంటే ఆయన పుట్ట కట్టక ముందు ఒక పేరుంది ఆయనకి, తర్వాత పుట్ట కట్టిన తర్వాత వేరొక పేరు ఉంది. అంటే వాల్మీకి ముందుగా ఎవరండి? అందరికి తెలుసా? ఒక ఆ తర్వాత స్వామి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలిగిందో రామాయణాన్ని రాసేటటువంటి అద్భుతమైనటువంటి మహద్భాగ్యం కలిగింది ఆయనకి కదండి. అట్లా ఈయనకి కులశేఖరుడికి రామాయణం అంటే చాలా ఇష్టం కదా. మనం మొట్టమొదటి స్టోరీ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం, రాముడు సీతాదేవి కష్టాలు పడుతున్నారంటే నేనున్నాను నా స్వామికి అని అడ్డాన సముద్రానికి పడి అట్లా పరుగులు తీసేటటువంటి వాడు. అట్లాంటి రాముడంటే పరమ భక్త శిఖామణి అయినటువంటి కులశేఖరుడు ఆ రాముడి గురించి రామచరితమును మనకి అందించినటువంటి వాల్మీకి మహర్షిని గురువుగా తలుచుకున్నటువంటి వాడు. గురు సమానులైనటువంటి వాల్మీకిని స్మరిస్తూ ఆ తర్వాత పద్మశరుడు అంటే ఇక్కడ నమ్మాళ్వార్లు. వీరు అందరూ కూడా ఆళ్వారులు కదా. భగవంతుని గురించి అత్యద్భుతంగా